5 సంవత్సరాలుగా వీళ్ళు ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు. పప్పు, స్వీట్స్, వాటరు అన్నీ ఫ్రీగా పెడుతున్నారు వీళ్ళు. ప్రజాసేవ చేద్దామని వీళ్ళు పేదవాళ్ళకు. అన్న మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడ? ఏ సైడ్లో? ఏ ఊరు మీది? గూడూరు డిస్ట్రిక్టా? మీరు ఎక్కడ నుండి వచ్చారమ్మా? మెదకా? ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ వర్క్ చేస్తారా? హాస్పిటల్కి వచ్చిర్రా? ఫుడ్ మంచిగా ఉందా? డబ్బులు తీసుకుంటారా? ఫ్రీగానేనా? అదే. మీ పేరు? మీరే అక్కడనేనా? ఇద్దరు బాధపడుతుందా? ఓకే. మీ పేరేంటి? బాగుందా ఫుడ్? అలా డబ్బులు తీసుకుంటారా? ఫ్రీగానేనా? మంచిగా ఉందా ఫుడ్? అమ్మ మీ పేరేం పేరు? ఎక్కడి నుండి వచ్చారు మీరు? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుండి. దేనికోసం వచ్చారు? హాస్పిటల్కి వచ్చారా? ఏమైందని వచ్చారు హాస్పిటల్కి? ఇక్కడ అన్నం పెడతారు కదా, ఫ్రీగానే పెడతారా? అన్నం బాగుందా? మీ పేరు? కిషనా? ఎక్కడి నుండి వచ్చారు మీరు? దేని గురించి వచ్చారు? ఇక్కడ హాస్పిటల్ గురించి వచ్చారా? ఇక్కడ అన్నం పెడుతుంది, మంచిగా ఉందా అన్నం? ఏం పెట్టారు అన్నంలో? సరే, అవునా? మీ పేరేం పేరేమరా? ఎక్కడి నుండి వచ్చారు మీరు? మెదక్ నుండి వచ్చారా? ఇక్కడ దేని గురించి వచ్చారు? హాస్పిటల్. ఈఎస్ఐ హాస్పిటల్. ఇక్కడ అన్నం పెట్టా బాగుందా అన్నం? ఏం పెట్టిరు అన్నంలో? ఒకసారి టేస్ట్ అయితే బాగుంది. డబ్బులు తీసుకున్నారా? ఒకటిగా ఫ్రీగానే పెట్టిరా? ఫ్రీగా. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? సుభాష్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నేను సూరారం. అంటే హాస్పిటల్లో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము. మేము వచ్చామంటే ఇక లంచ్ పెట్టడానికి ఇక్కడ ఉంటాను. వీళ్ళు ఏమైనా డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? ఎవరు? ఇక్కడ ఏం లేదు, డబ్బులు లేదు. పెయిన్ వేస్తాం. బాగుంది. ఏమేమి పెట్టారన్నా? ఏంది రైస్ పెట్టారు, సాంబార్, కర్రీ చేశారు. భోజనం ఎలా ఉంది? బాగుంది. తినలే. మామూలుగా ఇదే భోజనం బయట తింటే ఎంత అవుతుందా? 70-80 రూపాయలు అవుతుంది. ఆ 70-80 రూపాయలు మీకు సేవ్ అయితే ఫౌండేషన్ ద్వారా. సో భోజనం అంటే ఫ్రీగా పెడుతున్నారు, క్వాలిటీ లేకుండా దాని ఎలా ఏం లేదా? బాగుంది. సో భోజనం అయితే చాలా బాగుంది. సో మీ వాళ్ళని చూడడానికి వచ్చారు, ఇక్కడ లంచ్ చేస్తున్నారు. వాళ్ళగా నేనే చూసుకోవడానికి వచ్చిన హాస్పిటల్. ఓకే 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 థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. సో ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే ఇంకా ఫ్రైడే ఫుడ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మన పర్సనల్ ఫండ్స్ నుంచి. సో గ్రేట్ఫుల్ ఎట్ సేవా ఫౌండేషన్ తెలిసిన అన్న వాళ్ళకు. సో మాది ఆర్కే కలెక్షన్స్ అనే స్టోర్స్ ఉన్నాయి మాకు, సారీ స్టోర్స్. సో ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే ఇంకా ఫ్రైడే పర్సనల్గా ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఈఎస్ఐ హాస్పిటల్స్ మెట్రో స్టేషన్ స్టేస్ పక్కకి ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఫుడ్ సర్వ్ చేస్తున్నామండి. సో తప్పకుండా వచ్చి తినండి. రైట్, సరే అండి. నా పేరు శ్రీనివాస్ అండి. రీసెంట్లీ అండి, ఒక 6 months to 1 year నుంచి చేస్తున్నాం. నిమ్స్ హాస్పిటల్ దగ్గర చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఈఎస్ఐ దగ్గర చేస్తున్నాము. 7,000 to 10,000 ఖర్చు వస్తుందండి. 400 people వరకు ఫుడ్ అనేది సప్లై చేస్తున్నాము. ఇలాంటి సేవ ఎందుకు చేయాలనిపించింది మీకు? సేవ అంటే ఇది ఒక హ్యాపీనెస్, ఫుడ్ సర్వ్ చేయడం అనేది. సో
ఇప్పుడు అనేది అందరూ మనీ అనేది డొనేట్ చేస్తున్నారు కానీ ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో సో అలానే ఫుడ్ డొనేట్ చేస్తూ అదొక హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. సో అందుకని ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. సో పర్సనల్గా 1 hour టైం తీసుకొని ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే సో 1 hour 1.5 hour టైం తీసుకొని ఫుడ్ అనేది సర్వ్ చేస్తున్నాం. అంటే ఎప్పటికీ సేమ్ ఫుడ్ పెడతారా, వెరైటీస్ ఏమైనా చేంజ్ చేస్తారా? వెరైటీస్ అన్నీ చేంజ్ చేస్తున్నాం. ఒక 4 to 5 ఐటమ్స్ ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ వీక్ స్వీట్ చేంజ్ చేస్తాము. అప్పుడప్పుడు లడ్డు, అలాగే ఆలు కుర్మా, సాంబార్, మజ్జిగ అండ్ కొన్ని వడియాలు, నాన్ వెజ్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం. అచ్చా, నాన్ వెజ్ ఏ డేస్లలో పెడతారు? అలా ఏం లేదు, వీక్లీ మంత్లీ వన్స్ అనేది ప్లాన్ చేస్తున్నాము. ట్యూస్డే రోజే పెడుతున్నాము. ఒక 300 to 400 మెంబర్స్ వరకు వస్తారు అండి. 300 to 400 మెంబర్స్ వస్తారు. సో ఫుడ్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్డే ఇస్తున్నాము అందరికీ కూడా. సో ఈ వీడియో ఎవరైనా వాచ్ చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈఎస్ఐ మెట్రో పక్కన తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాము. సో ఎవరైనా ఫుడ్ నీడ్ ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈఎస్ఐ మెట్రో స్టేజ్ కిందనే ఫుడ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. చెప్పండి. నేనే డొనేట్ చేస్తున్నాను. గ్రేట్ఫుల్ హెడ్స్ సేవా ఫౌండేషన్ తరపు నుండి ఆర్కే కలెక్షన్స్ వాళ్ళకి, అలాగే ఇప్పటివరకు ఎవరైతే ఫుడ్ని డొనేట్ చేస్తున్నారో మనీ త్రూ మా అందరికీ హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు వేరే ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా సో ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరనే ఉంటాం మేము. సో ఎవరైనా డొనేట్ చేయాలని వాళ్ళు అనుకుంటే వచ్చి మమ్మల్ని మీట్ అవ్వచ్చు. మీ పేరు తరపున, మీ బర్త్డేస్ కానీ మీ ఇన్విటేషన్ తరపున సో ఫుడ్ అనేది సప్లై చేస్తాం. సో ఫోన్ నెంబర్ కూడా ఈ వీడియో మీద డిస్ప్లే చేస్తున్నామండి. సో ఎవరైనా ఫుడ్ డొనేట్ చేయాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, 967666222016 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండి. గ్రేట్ఫుల్ సేవా హెడ్ ఫౌండేషన్, బాలకృష్ణ గారు. సో అందరికీ నమస్కారం అండి. గ్రేట్ఫుల్ హెడ్ సేవా ఫౌండేషన్ అంటే యాక్చువల్గా ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ మనం అన్నదానం కార్యక్రమం చేస్తున్నామండి. కానీ దీని వెనకాల ఒక మినీ యుద్ధం ఉంది. సో ఆల్మోస్ట్ మన చీకట్లో 4 to 5 వెజిటేబుల్స్కి వెళ్ళి తర్వాత దాన్ని కట్ చేసి ఆల్మోస్ట్ అంతా 4 to 5 hours కుక్ చేసుకొని ఎక్కడో మన జైతీగుట్టలో మన వ్యాన్లో తీసుకొని వచ్చి మనం ఇక్కడ సప్లై చేయండి. ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 hour 2 hours మనము వెచ్చించి జనాలకు పెడుతున్నామండి. సో అన్ని దానాల కన్నా మన అన్నదానం చాలా గొప్పదంటారు. ఏదో మాకు తరపున మా చేతనైన సహాయం చేస్తున్నాం. సో ఒకరోజు స్పాన్సర్స్ ఉంటారు, ఒకరోజు ఉండరు. స్పాన్సర్స్ లేకపోయినా ఆ రోజు ఆపేది ఉండదు. సో మేమైనా పెట్టడం జరుగుతుందండి. మా బాలకృష్ణ సార్, మన బాలు సార్ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్, ఆయన ఆధ్వర్యంలో సో మేము మెంబర్స్గా మేమంతా అంటే మేము డబ్బులు ఒక్కోసారి ఇచ్చినా ఇవ్వలేకపోయినా టైం అనేది ఇక్కడ వెచ్చించి రావడం జరుగుతుంది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇదివరకు నిమ్స్ హాస్పిటల్లో పెడుతున్నాం. సో అక్కడ కొంచెం ఏది ఇష్యూ జరగడం వల్ల ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడే కాదు, మేము అక్కడ స్లమ్ ఏరియాలో కూడా ఒక్కోసారి తీసుకెళ్ళి పెట్టడం జరుగుతుంది మిగతా రోజుల్లో. అంటే ఒక స్పాన్సర్ కన్ఫామ్గా మంగళవారం శుక్రవారమే ఉంటారు మాకు సంబంధం. నాకు స్పాన్సర్ ఈ రోజే పెట్టాలంటారు. అప్పుడు మన స్లమ్ ఏరియాలో కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు భవానీ ప్రసాద్. నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ది ఫౌండేషన్. థ్యాంక్ యూ.